చూడడానికి ఆర్టిస్ట్ స్వామి గారు కూడా వచ్చారు. స్వామి గారు మీకు ఫిష్ వెంకట్ గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? మంచి ఆర్టిస్ట్ అమ్మ, చాలా కష్టపడి ఎదిగారు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము అనుకోలేదు. మేము కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఇలాగ మంచి ఆర్టిస్టులుగా ఎదగాలంటే ఇలాంటి ఆర్టిస్టులని మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం మేము అనుకోలేదు. ఆయన అన్న కాలు బాగినప్పుడే ముందుకు వచ్చేసి ఆయన ఇంకెన్నో చేస్తాడు అనుకున్నాం, కానీ ఇలా జరిగిపోయింది. చివరిసారి ఎప్పుడు కలిసారు ఆయన మీరు? మీరు సీన్ అని మాట్లాడతారు. చాలా షూటింగ్లో కలిసామండి. చాలా మంచి వ్యక్తి, అందరినీ ఆప్యాయంగా అందరితోటి చాలా మంచిగా ఉండే వ్యక్తి. వెంకటన్న లేడంటే చాలా బాధ అనిపిస్తుంది. అంతే. మీరు ఎప్పుడు వర్క్ చేశారు ఆయనతో? అంటే చివరిగా ఈ మధ్య కాలంలో ఆయన హెల్త్ బాగాలేదని తెలిసింది. హెల్త్ బాగలేదు కదా, ఈ మధ్య కాలంలో చేయలేదు, కానీ అంతకుముందు చాలా సినిమాలు చేసామండి, చాలా మూవీస్ చేశాము. మంచి వ్యక్తి, ఫ్రెండ్, ఎప్పుడు అయినా మంచిగా పలకరిస్తాడు. మంచి ఫ్రెండ్షిప్ మంచి పలకరిస్తాడు ఎవరినైనా. చాలా మంచి ఫ్రెండ్. నాకు కోల్పోయినది చాలా బాధపడుతున్నాను. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. రైట్ అయితే ప్రెసెంట్ అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు మాట్లాడతారా? మా ఫిష్ వెంకట్ చాలా వ్యక్తి, చాలా ఎగ్దమ్ అంటే ఎవరికైనా కానీ సహాయపడే వ్యక్తి. కానీ ఇంత సడన్గా ఇంత అవుతుందని మాకు ఎవరికి తెలియదు. ఆయన ఎంత ఇదైందో, ఎంత గురిపడ్డాడో మాకు తెలియదు. చాలా వ్యక్తి మంచి, చాలా వ్యక్తి మంచి. ఎంత ఫిలింలలో ఎంత యాక్ట్ చేసిందంటే ఆయన ఫిలింలలో మేము నవ్వుకొని కాదు, మా గుండె మేము ఆర్పుకొని కూడా మేము చూసినాం. అంత ఫిలింలో చాలా వ్యక్తి మంచి, చాలా జర వాళ్ళకి ఏదో సహాయపడాలి. రైట్ అయితే ఇప్పటికీ కూడా అటు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఫిష్ వెంకట్ గారు చనిపోయిన తర్వాత మొత్తం కూడా తీరని లోటు. అటు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ వైఫ్ కావచ్చు, ఆమె కూడా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేవు. అండ్ కూతురు కూడా వేరేగా ఉంటున్నారు, అంటే పెళ్ళైపోయి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబ బాధ్యతలు ఏంటి? సో ఇప్పుడైనా సరే ఇండస్ట్రీ ఆదుకోవాలి, ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళకి తోడుగా ఉంటుంది అని చెప్పి కూడా ఇటు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రైట్ అయితే ప్రెసెంట్ ఇక్కడ మొత్తం కూడా అంత్యక్రియలకి సంబంధించి అటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక 10 నిమిషాల్లోనే అంత్యక్రియలు అన్నీ కూడా పూర్తి చేస్తారు అని కూడా ఇప్పటికీ అందుతున్న సమాచారం. అండ్ ఇంకా కూడా ఇతన్ని చూడడానికి చివరి క్షణాలు, చివరి చూపు చూసుకోవడానికి అటు ఇండస్ట్రీ నుంచి, అంటే ఆయనతో పాటు కొన్ని ఏళ్లుగా వర్క్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆయన ఫ్రెండ్స్, అంటే చిన్ననాటి నుంచి కూడా ఆయనతో పాటు కలిసి తిరుగుతున్న కుటుంబ సభ్యులు కావచ్చు, కలిసి తిరుగుతున్న స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూడడానికి వర్షం అని కూడా లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. చాలా మంది ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఎలా అయినా సరే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్తోని అందరినీ కూడా అలరించారు. అటు ప్రేక్షకుల్ని కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టరు అతను ఒదిగిపోయి ఎంతో భిన్నంగా, అంటే క్యారెక్టర్కి అస్సలు పొంతన లేకుండా చాలా భిన్నంగా అన్ని క్యారెక్టర్స్లో కూడా ఒదిగిపోయి ఎంతో అలవోకగా ఆయన ప్రదర్శన అనేది ప్రతి ఒక్కరికి కూడా అలరించేటట్టు చూపించారు అని చెప్పి ఈరోజు మరొకసారి ఆయన మెమరీస్ అన్నీ కూడా నెమరేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక 10 నిమిషాల్లోని అంత్యక్రియలు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడే ఆయన ఒక పెద్ద కుమారుడు వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. మరి 10 నిమిషాల్లోని మొత్తం కూడా అంత్యక్రియలు పూర్తి అయిపోతాయి అని కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. వాళ్ళ వైఫ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కూతురు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా ఇది ఇండస్ట్రీ ఈ వారంలోనే, అంటే మనం చూసుకుంటే ఈ నెలలోనే ఒకరి తర్వాత ఒకరు సీనియర్ యాక్టర్స్ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇండస్ట్రీలోని. మరొకసారి మళ్ళీ యాక్టర్స్ని రీప్లేస్ చేయలేము అని కూడా ఇక్కడ క్లియర్గా అతనితో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, అతని యాక్టింగ్ని మెచ్చిన అభిమానులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే.
ఆ, సరే. మా అత్తమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడచ్చు. బిట్టిగా ఆ, ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. రైట్ సార్, పాకెట్లో పెట్టుకోవాలి. లైవా